హాయ్ మై డియర్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది కదా! కొంతమంది రీయూజ్డ్ వచ్చిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్స్. సో, దాని గురించి అయితే మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. అసల రీయూజ్డ్ వచ్చిన తర్వాత అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, రీయూజ్ పోయేదాకా వీడియోస్ అయితే పెట్టరు. అవునా కదా? కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఫస్ట్ ఛానల్‌కి కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అంటే ఒక 1 వీక్, 2 వీక్స్ దాకా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి కూడా లేదు నాకు. అప్‌లోడ్ చేయడానికి కూడా అప్లై అయ్యేది కాదు. అలా అని చెప్పి తర్వాత ఇంకా ఎటు రీయూజ్డ్ వచ్చింది కదా! రీయూజ్డ్ పోయేదాకా వీడియోస్ పెట్టొద్దని పెట్టలేదు. సో, నేను చేసిన మిస్టేక్ మీరందరూ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీయూజ్డ్ వచ్చిన తర్వాత వీడియోస్ ఇప్పుడు పెట్టినా వెళ్ళవు కదా! ఎందుకు అని చెప్పి చాలామంది వీడియోస్ పెట్టకుండా వెళ్తారు. కానీ అసలు అలా చేయొద్దు. ఎందుకంటే 1 ఇయర్ అయిపోతుందనుకోండి మన ఛానల్ స్టార్ట్ చేసి లేదా మన వాచ్ టైమ్ అంతా అయిపోయి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఈ మానిటైజేషన్ పోతుంది కాబట్టి ఇంకా మనం వాచ్ టైమ్ అనేది తగ్గిపోతుంది. 1 ఇయర్ దాటిందంటే తగ్గిపోతుంది. మళ్ళీ మానిటైజేషన్ అప్లై చేయడానికైతే టైం సరిపోదు. వాచ్ టైమర్స్ అంతా అయిపోతుంది. అంతేకాదు మళ్ళేంటంటే రీయూజ్డ్ వచ్చిన తర్వాత ఇహ చేయొద్దు అనుకుని వీడియోస్ అసలు ఏం చేయకుండా కొన్నాళ్ళు అలానే వదిలేస్తారు ఆ ఛానల్‌ని. అసలు అలా చేశారంటే మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఉంటున్నాయి కదా! అప్లై చేసేటప్పుడు, అప్‌లోడ్ చేసేటప్పుడు రిలేటెడ్ వీడియో అని పెట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ కూడా ఉండవు. అసలు చాలా నెగ్లెక్ట్ చేసినట్టు అయిపోద్ది ఛానలు. చాలా సీరియస్‌గా చేస్తున్నారు అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా గానీ రోజు డైలీ కంటిన్యూస్‌గా వీడియో పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రీయూజ్డ్ పోయిన తర్వాత చేద్దాంలే అప్పుడు వాచ్ అవర్స్ పెంచుకోవచ్చు అనుకుంటారు. కానీ కొంతమంది 6 మంత్స్‌కే మానిటైజేషన్ అయిపోయే వాళ్ళు ఉన్నారు కదా! ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా 1 మంత్ తర్వాత రీయూజ్డ్ అని వస్తుందంట. సో, నేను కొన్ని టెక్ ఛానల్స్ చూసి మీకు రీయూజ్డ్ అని దాని గురించి చెప్తున్నాను. చాలామంది చేసే మిస్టేక్ ఇప్పుడు మీకు రీయూజ్డ్ అని వచ్చిన తర్వాత వదిలేయకండి. ఛానల్‌లో డైలీ పెడతానే ఉండండి. అసలు రీయూజ్డ్ పోయిన తర్వాత వెంటనే మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు నాకు. రీయూజ్డ్ వచ్చిన తర్వాత మీది రీయూజ్డ్ పోయిందా అని. అసలు రీయూజ్డ్ అనేది ఇంకా పోలేదు. సో, కానీ నేను రీసెంట్‌గా కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. నాకు కూడా రిలేటెడ్ వీడియో పెట్టుకోవడానికి లేదు మధ్యలో వీడియోస్ పెట్టినప్పుడు. కానీ నేను మధ్యలో పెడతానే ఉన్నాను వీడియోస్. సో, దీనివల్ల ఏమర్థమైందంటే నాకు అలా వీడియోస్ పెట్టకుండా ఉండొద్దు. అంతేకాకుండా దాన్ని ఒక ఛానల్ ఇంకా పనికిరాదన్నట్టు పక్కన పడేయకండి. ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు దాంట్లో. అసలు ఎందుకు పెట్టట్లేదా వీడియో అనుకుంటారు. మనకి రీయూజ్డ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళతో కూడా షేర్ చేసుకొని దాన్ని ఒక వీడియోగా చేసుకోండి. వాచ్ టైమ్ అనేది కూడా పెరుగుతుంది. మీరు గనక ఇలా వీడియోస్ పెట్టకుండా ఉంటే మాత్రం వాచ్ టైమ్ అంతా పోతుంది. ఈ రీయూజ్డ్ పోయేలోపు మొత్తం వాచ్ టైమ్ అంతా పోతుంది కాబట్టి మీకు చాలా నష్టమే జరుగుతుందనుకోవచ్చు. అంతేకాదు ఈ మధ్య గ్రీన్ స్క్రీన్ వల్ల కూడా రీయూజ్డ్ వస్తుంది కదా! అలాగే ఫ్యూచర్‌లో కట్ వీడియోస్ వల్ల కూడా రావచ్చు అనే టాక్ అయితే నడుస్తుందంట. నేను అది మీకు ముందుగానే చెప్తున్నాను. ఎవరైతే కట్ వీడియో చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు జనాల్లో ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది కాబట్టి మీకు ఓన్ క్రియేటివ్ మీకు ఏం చేయాలనుకుంటే అలా ఓన్ కంటెంట్‌తో చేయండి. డెఫినెట్‌గా సక్సెస్ అనేది అవుతారు. లేదా లాంగ్ వీడియోస్ ఒకటే కంటెంట్ చేయండి. వాచ్ టైమ్ ద్వారా కూడా మనము 1 ఇయర్‌లో కాదు 2, 3 మంత్స్‌లోనే మనము రీచ్ ఉంటే చక్కగా మానిటైజేషన్ అయిపోద్ది. ఎటువంటి రీయూజ్ కూడా రాదు. నేనైతే ఒక చిన్న అప్డేట్‌ని మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.